అందరు ఎట్లున్నదో నేనైతే చాలా మస్తుగా ఉన్నా. సో ఈరోజు మన వీడియోలో 5 అప్కమింగ్ ఎస్యూవీస్ గురించి అయితే రివీల్ చేయబోతున్నాను. ఇందులో ఒక కొత్త కంపెనీ కూడా మన ఇండియాలో అయితే అడుగు పెట్టబోతుంది. ఈ కొత్త కంపెనీ అనేది సో కమింగ్ అంటే నెక్స్ట్ మంత్ లోపే ఇది పాసిబుల్ అవుతుంది. అండ్ ఇంకా 5 అప్కమింగ్ ఎస్యూవీస్ కూడా నేను చెప్పబోతున్నాను. సో రివీల్ చేయబోతున్నాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఆ వీడియో అయితే. అండ్ కొత్త కంపెనీ కూడా ఏందో చూద్దాం. అండ్ కంట్రీ కూడా చాలా మందికి ఒక డౌట్ ఉందన్నమాట, అది ఏ కంట్రీ అని. సో ఆ కంట్రీ నేమ్ కూడా మనం రివీల్ చేసుకోబోతున్నాము. అండ్ అందులో నుంచి మనకి కొత్త వెహికల్స్ అయితే రాబోతున్నాయి. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హాయ్ హలో నమస్తే, నేను మీ రితేష్. వెల్కమ్ బ్యాక్ టు నా గ్యారేజ్. సో ఫస్ట్ మన 5 ఎస్యూవీ అప్కమింగ్ సెగ్మెంట్లో ఫస్ట్ ఎస్యూవీ వచ్చేసి హ్యూండై తరఫు నుంచి. సో హ్యూండై వెన్యూ చూసుకున్నట్టయితే మనకి ఒక కొత్త జనరేషన్ అనమాట. సో న్యూ జనరేషన్ వెన్యూ అయితే రాబోతుంది, కంపెనీ తీసుకురాబోతుంది 3 months లోపే. ఎస్, మీరు విన్నది కరెక్టే, విత్ ఇన్ 3 months లోపే ఈ మన హ్యూండై వెన్యూ అయితే కొత్తది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి కంప్లీట్గా కొత్త వెన్యూ అయితే మీరు చూడబోతున్నారు. ఇంతకుముందు అంటే ఇప్పటికి ఫేస్ లిఫ్ట్ అట్లా ఏమి కాదనమాట, కంప్లీట్ ఈవెన్ డైమెన్షన్స్ కంప్లీట్ కూడా చేంజ్ కాబోతుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఈ వెన్యూలో మనం చూసుకున్నట్టయితే ఈ సెగ్మెంట్లో ఈ వెన్యూ అయితే చాలా ఓల్డ్ అనమాట. ఆ కంపెనీ అంటే కంపారిటివ్గా మనకి టెక్నాలజీ పరంగా ఫీచర్స్ వైజ్గా అట్లా. సో అందుకే కంపెనీ అయితే ఒక కొత్త మనకి ఎస్యూవీ అయితే తీసుకురాబోతుంది హ్యుండై వెన్యూ. సో వెన్యూయే కంటిన్యూ చేస్తుందా, మళ్ళీ పేరు చేంజ్ చేస్తుందా, అది ఇంకా క్లారిటీ లేదు. కానీ ఫేస్ లిఫ్ట్ అయితే కాదు, కంపెనీ కంప్లీట్గా మనకు ఒక న్యూ వెహికల్ అయితే మనం చూడబోతున్నాం. అండ్ 10 inch కావచ్చు, లేకపోతే 12 inch కావచ్చు, మనకి టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే రావచ్చు, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా రావచ్చు, 360-degree కెమెరా, ADAS ఫీచర్తో పాటు వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ అనమాట, వెంటిలేటెడ్ సీట్స్, ఇట్లా ఆల్ ఫీచర్స్ మనకి ఇందులో అప్కమింగ్ వెన్యూలో మనం చూడొచ్చు అనమాట. అండ్ ఇంకో గేమ్ చేంజర్ కాబోతుంది మనకి హ్యూండై తరఫు నుంచి. సో ఎందుకంటే ఇంతకుముందు చెప్పినట్టు ప్రజెంట్ ఉన్న వెన్యూ అనేది చాలా ఓల్డ్ అనమాట, పాత టెక్నాలజీ ఉంది, ఇంకా అప్గ్రేడ్ కాలేదు. సో కంపెనీ ఫేస్ లిఫ్ట్ తీసుకురాకుండా ఒక కొత్త వెహికల్ అయితే తీసుకురావాలని ఆలోచిస్తుంది. అండ్ కమింగ్ 3 monthsలోనే మనకి ఈ వెహికల్ అయితే ప్రాపర్గా చూడొచ్చు. అండ్ ఈ అప్గ్రేడ్ అయితే చాలా వరకు ఒక బూస్ట్ అయితే ఇవ్వచ్చు. అండ్ ఇప్పుడు ప్రజెంట్ చూసుకున్నట్టయితే మనకి పెట్రోల్ 1.2 లీటర్ న్యాచురల్ యాస్పిరేటెడ్తో పాటు 1 లీటర్ మనకి టర్బో పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ కూడా సేమ్ కంటిన్యూ చేయొచ్చు. ఈవీ అయితే మనం రావచ్చు, కాకపోతే ఇన్ ఫ్యూచర్ అయితే రావచ్చు అనమాట. దానికి పెద్ద క్లారిటీ అయితే లేదు. ఈవెన్ సిఎన్జీ కూడా మనకి క్లారిటీ అయితే లేదు. కాకపోతే మనకి హ్యూండై వెన్యూలో ఏదైతే సన్ రూఫ్ ఉందో దాన్ని మాత్రం పానోరమిక్ సన్ రూఫ్ అయితే ఇచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఈ ఎస్యూవీ ఏదైతే కొత్తగా కంప్లీట్గా మనకి న్యూ లుక్తో రాబోతుంది కదా, ఇందులో మనకి పానోరమిక్ సన్ రూఫ్ అయితే ఇవ్వచ్చు. సో ఇది హ్యూండై వెన్యూకి సంబంధించి. సో కమింగ్ 3 monthsలో అయితే ఇది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ అప్కమింగ్ ఎస్యూవీ వెహికల్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఆల్రెడీ ఇది June 5th రిలీజ్ అయింది. సో టాటాకి సంబంధించి హ్యారియర్ ఈవీ. సో టాటా వాళ్ళు పర్టికులర్గా ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్లో 5 years నుంచి అయితే ఉన్నదన్నమాట. సో లీడింగ్ ఆ ఈవీలో మనం చూసుకున్నట్టయితే టాటా వాళ్ళకి సంబంధించి. సో ఇది ఆల్రెడీ 5th Juneకే రివీల్ అయిపోయింది. సో హ్యారియర్కి సంబంధించి నెక్స్ట్ ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను ఓన్లీ హ్యారియర్ ఈవీ పైన. ఎందుకు అంటే మీరు ఒకవేళ కమెంట్స్ పెడితే నేను వీలైతే పాసిబుల్ చేస్తాను. ఎందుకంటే ఈవీ అయితే మన సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది చూడడానికి ఇష్టపడదనమాట. సో అందుకే ఒకవేళ మీరు రిక్వెస్ట్ పెట్టినట్టయితే, లేకపోతే కమింగ్ వీడియో అయితే ఈవీ పదంగా ఒక హ్యారియర్ అయితే చేస్తాను. అండ్ ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసుకుంటే పర్టికులర్గా ఇంపార్టెంట్ అయితే చెప్తాను. ఇంకొకటి ఈ ఈవీలో అంటే హ్యారియర్ అయితే డీజిల్ ప్రజెంట్ ఉందో దానికంటే కూడా ఇది చాలా డిఫరెంట్గా ఉండబోతుంది హ్యారియర్ ఈవీ అనేది. సో ఇందులో ఇంకా మంచి ఫీచరిస్టిక్గా ఈ హ్యారియర్ ఈవీ అయితే రాబోతుంది అనమాట. సో ఒకవేళ డీటెయిల్డ్ వీడియో కావాలంటే చేస్తాను. 500 to 600 మనకి కిలోమీటర్ రేంజ్ అయితే కంపెనీ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఆల్ వీల్ డ్రైవ్ కూడా అవుతుంది. ఎందుకంటే ఆల్ వీల్ డ్రైవ్ ఇవ్వడం అనేది ఎలక్ట్రిక్ సెగ్మెంట్లో చాలా గేమ్ చేంజర్ అయితే నేను చెప్తాను అనమాట. సో అన్ని ఈవీలాగా కాకుండా ఇది ఒక డిఫరెంట్ అండ్ ఫీచరిస్టిక్ ఈవీ, టెక్నాలజీ పరంగా కానీ అన్నిటి పరంగా కానీ. ఇంతకుముందు మహేంద్ర చూసుకున్నట్టయితే అదైతే 2 కార్లు రిలీజ్ చేసినది చూడండి. సో ఆ పరంగా టెక్నాలజీ ఇందులో కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఇంకా డెడికేటెడ్ ఒకవేళ మీకు వీడియో కావాలంటే టాటా హ్యారియర్ మనకి ఈవీ పైన అయితే చేస్తాను. దీని వచ్చేసి మనకి ఒక 24 to 30 ఈ మధ్యలో ఉంటుందన్నమాట మనకి ప్రైజింగ్ సెగ్మెంట్ అనేది. సో ఇది సెకండ్ ఎస్యూవీకి సంబంధించి. ఇంకా థర్డ్ ఎస్యూవీ ఆల్రెడీ దీనిపైన డెడికేటెడ్ వీడియో అయితే చేస్తున్నాను, మారుతికి సంబంధించి ఈవీ. సో ఈ విటారా పేరుతో ఫస్ట్ టైం తన ఈవీని అయితే లాంచ్ చేయబోతుంది మారుతి సంబంధించి. ఇది డైరెక్ట్ కాంపిటీటర్స్ మనకి క్రెటానే కావచ్చు, కదవ్ కావచ్చు ఇట్లా. కానీ అంత ఫీచరిస్టిక్ కాదు ఈ విటారా. ఎందుకు అంటే ఆల్రెడీ మనకి క్రెటా కానీ కదవ్ కానీ ఫీచరిస్టిక్, కాకపోతే ఈ విటారా ఫీచరిస్టిక్ కాదు. కానీ ఈ విటారా ఎందుకు కన్సిడర్ చేయాలి అంటే కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయి. అందులో మనం చూసుకున్నట్టయితే కంపెనీ ఒక లాంగ్ రేంజ్ టార్గెట్ అయితే ఇస్తుందన్నమాట. అంటే మనకి రేంజ్ అనేది చాలా
ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది మనకి క్రెటా కర్వ్లో ఉండకపోవచ్చు. అండ్ దాంతోపాటే రన్నింగ్ కాస్ట్ అనేది మనకి కొంచెం తక్కువ ఉండొచ్చు యాజ్ కంపేర్ టు కాంపిటేటర్స్ ఈ విటారాలో. అండ్ మారుతి క్లెయిమ్ చేసే నెట్వర్క్ అనేది చాలా చాలా పెద్దగా ఉంది, ఎందుకంటే ఛార్జింగ్ స్టేషన్స్ పరంగా. ఎందుకు అంటే ఇప్పుడు ఒక 10 to 15 కిలోమీటర్స్ వరకే ఒక ఛార్జింగ్ స్టేషన్ ఉండాలనేది టార్గెట్ అనమాట. అంటే ఫస్ట్ స్టేజ్లో మెట్రో సిటీస్లో, సెకండ్ స్టేజ్లో మనకు ఒక 100 సిటీస్ వరకు టార్గెట్ పెట్టుకున్నారు. దాని తర్వాత లేటర్ అనేది 1000 సిటీస్ వరకు మనకి టార్గెట్ అయితే పెట్టుకున్నారు. సో ఇది కనుక మనకి ఇంప్లిమెంట్ అయితే ఛార్జింగ్ స్టేషన్స్ అన్న భయం అయితే పోతుంది ఎవరైతే ఈవీ కొనాలనుకుంటున్నారో, ఎందుకంటే ఛార్జింగ్ స్టేషన్స్ అంతా ఉండవు కాబట్టి. మెయిన్ మ్యానుఫ్యాక్చరర్స్ అంతా కూడా ఛార్జింగ్ స్టేషన్స్ పైన కాకుండా వెహికల్స్ పైన, ఈవీ పైన ఫోకస్ చేస్తున్నారు. కానీ వీళ్ళు మారుతి వాళ్ళు టార్గెట్ చేసేది ఛార్జింగ్ స్టేషన్స్ పైనతో పాటు ఫస్ట్ టైం వీళ్ళ ఫస్ట్ ఈవీ లాంచ్ అయిపోతుంది. అంత ఫీచరిస్టిక్ కాకపోయినా వీళ్ళు మెయిన్ ఫోకస్ అనేది ఛార్జింగ్ స్టేషన్స్. సో ఛార్జింగ్ స్టేషన్స్గా వీళ్ళు అనుకున్న టార్గెట్ రీచ్ అయితే పెట్రోల్ బంక్స్ ఎన్ని ఉన్నాయో అన్ని ఉంటాయి వీళ్ళ ఛార్జింగ్ స్టేషన్స్ అనేవి. అంటే పెట్రోల్ బంక్తో సమానంగా మనకి ఛార్జింగ్ స్టేషన్స్ అయితే వీళ్ళు తీసుకురాబోతున్నారు అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకా మెయిన్ అండ్ ఇంపార్టెంట్ కంపెనీ గురించి అయితే మనం డిస్కస్ చేద్దాం, అదే విన్ఫాస్ట్. సో ఆల్రెడీ లాస్ట్ ఇయర్ 2024లో ఎండింగ్లో మనకి తమిళనాడులో అయితే దీని మ్యానుఫ్యాక్చర్ యూనిట్ అయితే అనౌన్స్ చేసినారు. సో విన్ఫాస్ట్ అనేది చాలామంది చైనీస్ కంపెనీ అనుకుంటారు, కాకపోతే చైనీస్ కంపెనీ కాదు. ఈవెన్ ఇది చైనీస్ మ్యానుఫ్యాక్చరర్స్తో పోటీ పడుతుంది, అదే వియత్నాం కంపెనీ నుంచి వచ్చిందనమాట ఇది విన్ఫాస్ట్. సో మనకి కమింగ్ జూలైలో అయితే ఈ కంపెనీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో విన్ఫాస్ట్తో ఒక గేమ్ చేంజర్ అయితే చెప్తానమాట కాంపిటీటర్స్ పరంగా. సో చాలా హ్యూజ్ కాంపిటీషన్ అయితే ఇస్తుంది, ఎందుకంటే కర్వ్, ఈ విటారా, క్రెటా, సో వీళ్ళతో డైరెక్ట్గా పోటీ పడుతుంది. వీళ్ళ నుంచి వచ్చిన మోడల్స్ ఇప్పుడు VF6తో పాటు VF7 అనమాట. సో విన్ఫాస్ట్ నుంచి వచ్చింది VF6, VF7. సో టెక్నాలజీ పరంగా, ఫీచరిస్టిక్ పరంగా ఒక యూనిక్, అంటే క్లారిటీ లేనప్పటికీ ఒక యూనిక్ ఫీచర్తో రాబోతుంది ఇది. అంటే కాంపిటీటర్స్లో లేని ఫీచర్స్ వీళ్ళు తీసుకురాబోతున్నది అనేది కంపెనీ అయితే చెప్తుందనమాట. సో కమింగ్ డేస్లో నెక్స్ట్ మంత్ ఏదైతే రివీల్ చేసిన తర్వాత మనం ఇంకా డీటెయిల్డ్గా ఈ కంపెనీ నుంచి వీళ్ళ యొక్క VF6, VF7 గురించి అయితే మనం డిస్కస్ చేద్దాము. సో ప్రజెంట్ అయితే తమిళనాడులో సో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయితే ఉంది. సో అక్కడ నుంచే మనకు అన్ని కూడా ఆ వెహికల్స్ అయితే వస్తాయి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వోక్స్వ్యాగన్ తరఫు నుంచి అనమాట, వోక్స్వ్యాగన్ టెరాన్. సో టెరాన్ అనేది మీకు ఫొటోస్ అయితే ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటాయి. గూగుల్ ఫొటోస్లో మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట, అంటే గూగుల్లో సెర్చ్ చేసి. ఎందుకంటే మనకి కాపీరైట్ ఇష్యూ వస్తుంది కాబట్టి నేను ఇందులో స్క్రీన్ పైన డిస్ప్లే చేయలేదు. బట్ ఫీచర్స్ చూసుకున్నట్టయితే ఏదైతే స్కోడా కోడియాక్ ఉందో సేమ్ ఫీచర్స్ ఇందులో ఉన్నట్టే మనకి ఈ వోక్స్వ్యాగన్ టెరాన్లో కూడా మీరు ఆ ఫీచర్స్ అయితే చూడొచ్చు. కాకపోతే టెరాన్లో ఇంకోటి ఏంటంటే 5 సీటర్తో పాటు 7 సీటర్ ఆప్షన్ కూడా కంపెనీ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఆల్మోస్ట్ ఫీచర్స్ అన్నీ కూడా కోడియాక్ లాగానే మనకి చూడొచ్చు అనమాట. కాకపోతే ఈ కొంచెం మనకి మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఇండియాలోనే అవుతుంది కాబట్టి దీని యొక్క ప్రైజెస్ అనేవి కొంచెం లోగా ఉండొచ్చు అనమాట. 5 సీటర్తో పాటు 7 సీటర్ కూడా ఆప్షన్ అయితే ఇందులో అవైలబుల్గా ఉంది. ఒక్కసారి ఫొటోస్ అయితే మీరు గూగుల్లో సెర్చ్ చేసి చూడొచ్చు. వోక్స్వ్యాగన్ తరఫు నుంచి టెరాన్, ఇది కూడా కమింగ్ మంత్స్లోనే మీరు చూడొచ్చు అనమాట. ఇది ఓవరాల్గా మనకి 5 SUVస్కి సంబంధించి. సో నాకైతే విన్ఫాస్ట్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. సో మీకు ఏది ఉందో కమెంట్స్లో మీరు షేర్ చేసుకోవచ్చు. సో ఇది వాళ్ళ వీడియో, అప్కమింగ్ 5 SUV కార్స్. రితేష్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.